చిన్ని సీరియల్ టీఆర్పీ రేటింగ్ రికార్డులు బద్దలయ్యే ఎపిసోడ్ లోడింగ్ కాబోతోంది. ఈ సీరియల్లోకి కొత్తగా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ మంచి ఉత్కంఠతో సాగుతుండగా గేమ్ స్టార్ట్ నౌ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్. చనిపోయిందని అనుకుంటున్న కావేరి ఉషాగా తిరిగి రావడంతో చిన్ని సీరియల్ ఊపందుకుంది. ఇక మొన్నటి వరకు చిన్ని ఎవరో తెలియనట్టుగా ఉన్న ఉషా కూతుని దగ్గరకు తీసుకోవడంతో ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇలాంటి తరుణంలో నిఖిల్ ఎంట్రీ ఈ సీరియల్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిఖిల్ కావ్యల జోడీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఇక నిఖిల్ క్యారెక్టర్ పరంగా చూసుకున్నట్లయితే కావేరీ కేసుని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. 50 సెకండ్స్ ప్రోమోనే కానీ ఈ ప్రోమో ఇచ్చినంత కిక్ అయితే చిన్ని సీరియల్స్లో మరే ఇతర ప్రోమో ఇచ్చి ఉండదు. ఎంట్రీలోనే అదరగొట్టేశాడు నిఖిల్. బిగ్ బాస్ తర్వాత అతనికి ఇదే రీ ఎంట్రీ సీరియల్ కావటం కూడా ఇంత హైప్ రావడానికి ప్రధాన కారణం. వచ్చి రావడంతోనే కావ్యతో ఎంట్రీ సీన్ అంటే మామూలుగా లేదు. కావ్యతో చేతులు కలిపి గేమ్ స్టార్ట్ అని అసలు ఆట మొదలుపెట్టాడు నిఖిల్. మరో క్యారెక్టర్ ఎవరైనా వచ్చి కావ్యతో చేతులు కలిపితే పెద్ద విషయం అయ్యేది కాదు. కానీ ఈ ప్రోమో అదిరిపోవడానికి కారణం ఏంటి అంటే వీరిద్దరూ రియల్ లవర్స్ కాబట్టి. కొన్ని ఇయర్స్గా ప్రేమలో ఉన్న నిఖిల్ కావ్యల జంట బిగ్ బాస్ సీజన్కి ముందు విడిపోయారు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి విపరీతమైన చర్చ నడిచింది. నిఖిల్ కావ్యల మధ్య బ్రేకప్ కావటంతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కావ్య ప్రేమ కోసం తప్పించిపోతున్నట్టుగా నటించిన నిఖిల్ బిగ్ బాస్ అవ్వగానే వెళ్ళి ఆమెని కలుస్తాను అని అన్నాడు. కానీ బిగ్ బాస్ అయిన తర్వాత అన్న మాటని పక్కన పెట్టి ఇష్టం అంటే రెండు వైపులా ఉండాలిగా, అయినా ఆమె కంటే ఇష్టపడే వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారంటూ ప్లేట్ తిప్పేశాడు. ఇక కావ్య కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి నిఖిల్కి చురకలు వేస్తూనే ఉంటుంది. ఇక వీళ్ళ మధ్య వారేమో కానీ వీరిద్దరి బ్రేకప్తో సోషల్ మీడియాలో పెద్ద వారే నడిచింది. ఇక టీవీ షోలలో కూడా వీరిద్దరి మధ్య దూరం పెరిగేటట్టుగానే ప్రవర్తించారు. కానీ వీరిద్దరూ కలవాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. ప్రస్తుతానికైతే వీరిద్దరి మధ్య మాటలు లేవు. కానీ సడన్గా చిన్ని సీరియల్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చి కావ్యతో చేతులు కలపటంతో మామూలుగా ట్విస్ట్ అనిపించలేదు అందరికీ. ఇది కదా కిక్ అంటే అని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.